guys, welcome back to our YouTube channel. ఆల్రెడీ తమ్మునేలు చూసే ఉంటారు కదా. ఇది ఏం ఛాలెంజ్ అంటే చికెన్ పకోడీ ఛాలెంజ్ అన్నమాట. చికెన్ పకోడీ చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. ఇది మా చెల్లి ప్రిపేర్ చేసింది. నేను చికెన్ పకోడీ చాలా బాగా ప్రిపేర్ చేస్తాను, మా అక్కకి చాలా ఇష్టం. ఇంకా అందుకే ఈరోజు ఇంకా చికెన్ పకోడీ ఛాలెంజ్ చేయడం కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఇన్ని రోజులు బర్డ్ ఫ్లూ ఉండడం వల్ల చికెన్ తినలేకపోతున్నాము. ఇప్పుడు ఇంకా తినొచ్చు. ఒక 1 month నుంచి సరిగ్గా చికెన్ తినలేదు. అసలు చికెన్ అంటే అంత ఇష్టం అయినా సరే ఇంకా తప్పదు కదా, తినలేదు. సో ఇంకా ఇప్పుడే తింటున్నాం అన్నమాట. చాలా ఎమ్మీగా ఉంది చూస్తుంటేనే. ఇది ఎంత ½ కేజీయా లేకపోతే కేజీయా? ఇంకా ½ కేజీ కన్నా ఎక్కువే. స్కిన్లెస్ అన్నమాట. అసలు సూపర్ ఉండిద్ది టేస్ట్ అయితే. చూద్దాము. అందరికీ తెలుసు కదా, మా వీడియోస్ చూసే ఉంటే మీకు అర్థమవుతూ ఉండిద్ది. ఛాలెంజెస్లో ఎవరు విన్ అయితే వాళ్ళు లూజ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వాలి. ఇట్లా చూపిస్తున్నావు, లూజ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ అని. లూజ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండిద్ది. ఈ రోజు పనిష్మెంట్ ఏంటి అంటే ఆనియన్ అన్నమాట. ఫుల్ ఆనియన్ తినాలి. ఆనియన్ లూజ్ అయితే వాళ్ళు. మేమిద్దరం కలిసి ఇది పెట్టుకున్నాం అనమాట. ఎవరు విన్ అవుతారు ఎవరు లూజ్ అవుతారో మాకు కూడా తెలీదు. ఎందుకంటే ఇద్దరికి ఫేవరెట్ చికెన్. ఎవరు ఫాస్ట్ గా తింటారో చూద్దాము ఈ వీడియోలో. అసలు అయితే మామూలుగా మేమైతే పనిష్మెంట్ చెప్పుకునే వాళ్ళం కాదు ఇంతకు ముందు వీడియోల్లో. అప్పుడు ఏం చేసేవాళ్ళం, ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఇంకా ఫస్టే పనిష్మెంట్ పెట్టేసుకొని ఇద్దరం ఆలోచించుకొని పనిష్మెంట్ పెట్టుకొని ఆ తర్వాత వీడియో చేస్తున్నాము. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అయితే తినడం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, కన్వీనియంట్ గా పెట్టుకోవడం కాదు, ఫస్ట్ చెప్పు. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. ఏంటమ్మా నాకు బొనుకొచ్చింది. నా దాంట్లో చూసేసావా? కావాలని కోరుకోవాలని. ఫుడ్ తినడం ఇష్టం కానీ మనకి ఛాలెంజ్ లా తినలేకపోతున్నాం. సాస్లో డిప్ చేసుకుంది ఏంటంటే ఎంతో బాగుంది. ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది మీకు? నేను ఆబ్వియస్గా స్టార్టింగ్ అతడి చెప్పింది. టేస్ట్ ఎలా ఉంది అసలు ఏం చెప్పలేండి. సూపర్ యాజ్ యూజువల్. ఎప్పుడు లాంటి టేస్ట్. ఒక్కొక్క హ్యాండ్తో ఒక్కొక్క టేస్ట్ వచ్చింది కదా. నాకైతే అసలు రాదు. నాకు చికెన్ ఇష్టం కాబట్టి చికెన్ రిలేటెడ్ ఏది చేసినా సరే అవసరం. చెప్పాలంటే ఇందులో ఆనియన్ తినాలనిపిస్తుంది. సరే ఓడిపో. ఆనియన్ అంత సీన్ లేదమ్మా. స్టమక్లో మిక్స్ అవుతుంది. ఆనియన్ అనిపిస్తుంది. ఇందులోకి టచింగ్ లా తిన్నాము. సేమ్ ప్లేట్స్ ఎక్కువ ఎలా వేస్తాం. పీసెస్ కౌంట్ చేయాల్సిందే.
నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడు ఏ రీజన్ చెతుక్కోను. నువ్వైతే ఓడిపోకముందు రీజన్ చదువుకుంటావు. ఓడిపోతున్నాను అని తెలిసేటప్పుడు ఇంకా చెప్పాలంటే ఇద్దరు దాంట్లో ఇప్పుడు సమానంగా ఉంది. ఏంటమ్మా సార్ చూపి 8 9 10 9 6 6 10 సమానం అంట గైస్. ఉన్నారా? ఇంత కష్టంగా తింటుందా గెలవాలని. కష్టంగా కాదు, ఇష్టంగా తింటున్నా గెలవాలని. ఇంకో ఉన్నారా ఇంకా నేనే పడిపోతానేమో ఇచ్చేది. ఇంకో సమానంగానే కదా చూపి. ఇంకో ఛాలెంజ్ వెంట్ రాంగ్. లాస్ట్ పీస్ అయిపోయింది. వాటర్ చాలా ఇంకా చాలా ఆపేసి గెలవ ఒకటి గెలిచింది. దాన్ని ఓవర్ అంటారు. ఈక్వల్గా గెలుస్తున్నాం చెప్పాలంటే. వాటర్ ఇంకా 3 ఉన్నాయి. దోకేయడం ఏం కాదులే, ఎప్పుడో ఒకటి నువ్వు గెలిచినా ఓకేలే. ఎప్పుడో ఒకటే. ఇప్పటికి మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము? వీడియోస్ అన్నీ తీయడమే కానీ అప్లోడ్ ఎలా జరుగుతుంది ఏమవుతుందో ఏమో అర్థం కావట్లేదు గైస్. ఓకే, ఆల్రెడీ అందరికీ తెలుసు కదా పనిష్మెంట్. ఇప్పుడు నేనే చేయాలి. అన్ఫార్చునేట్లీ నా మొహం లేదు, పగలు కొట్టేస్తా. నేను ఓడిపోయినప్పుడు చాలా హ్యాపీగా ఇంకా పనిష్మెంట్ అంటావు కదా ఇప్పుడు. ఓకే గైస్, 1 minute ఇవన్నీ తీసేస్తాం. ఇప్పుడైతే పనిష్మెంట్ ఆల్రెడీ ముందే చెప్పాం కదా, మాకు అయితే ఓడిపోయింది. ఇంకా ఇప్పుడు ఆనియన్ తినేయాలి. ట్రై చేస్తాం గైస్. ట్రై చేయడం కాదు, తినాలి మొత్తం. చెప్పాలంటే ఆనియన్ నార్మల్గా బిర్యానీలో కానీ ఇప్పుడు చికెన్లో కానీ అలా తినగలుగుతాం, కానీ ఉట్టి ఆనియన్ తినడం అనేది కష్టం. చాలా అంటే చాలా ఘాటుగా ఉండేది. మాకు ఇచ్చే పనిష్మెంట్లో అసలు చాలా ఈజీగా ఇస్తున్నావు కదా. ట్రై అయితే చేస్తాను మీకోసం. నా కోసం కాదు, నువ్వు చెయ్యాలి. ఓడిపోయి నీకు వేరే ఆప్షన్ లేదు. ఓకే, స్టార్ట్. ఎక్స్ప్రెషన్ ఫస్ట్ బైట్ చాలా బాగుంటుంది. ఎలా ఉంది? స్పైసీగా ఉంది, ఘాటుగా ఉంది. కంట్లో వాటర్ వస్తాయో. ఫుల్ ఘాటుగా ఉంది. సగం తిన్నా. అయిపోయిందా? వాటర్ వస్తున్నాయా? గొంతులో మంటగా ఉంది. ఓకే, మీరైతే ఇలాగా ఉట్టే ఆనియన్స్ తిని ట్రై చేయబాకండి, చాలా అంటే చాలా ఘాటుగా ఉంటాయి. ఏంటి మరి, కానీ తినొచ్చు, నాకు ఘాటుగా అనిపిస్తుంది అంతే. మరి తినే వద్దులే.
ఓకే గైస్, మీకు మా మీకు ఛానల్ ఎలా అనిపించినాయి గైస్ చెప్పండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో. అస్సలు కమెంట్స్ చేయట్లేదు, కష్టపడి చూస్తున్నారు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేసుకోవట్లేదు, కమెంట్స్ చేయట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నారు. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అందుకే మేము ఇంకా ఛాలెంజెస్ చేస్తూ ఉన్నాం అనమాట. కమెంట్ సెక్షన్లో కన్ఫామ్గా కమెంట్ చేయండి, ఏం ఛాలెంజెస్, మీ థాట్స్ ఏంటో మాకు ఎలాంటి పనిష్మెంట్లు చేయాలి, ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి అనేది మాత్రం కమెంట్ సెక్షన్లో చేయండి. కన్ఫామ్గా మాకు నచ్చితే ఆ కమెంట్స్ మేము చదువుతాం అనమాట. వీడియోలో నచ్చిన కమెంట్స్ ఏమన్నా ఉంటే మేము చదివి మీకు చెప్తాము, మీతో షేర్ చేసుకుంటాము. అలాగే ఈ వీడియోస్ కూడా మీకు ఎలా అనిపిస్తున్నాయో ఒక కమెంట్ అయితే చేయండి. మీకు తోచిన కమెంట్ చేయండి, పర్లేదు. లైక్ మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.